గురుగారు, రామాయణంలో కేవలం ఒక్క శ్లోకాన్ని మాత్రమే కోట్లాది మంది ప్రజలు మననం చేస్తూ ఉంటారు. ఆ శ్లోకం ఏది? పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన తారక మంత్రం శ్రీరామ. అంతకంటే మించి ఈ శ్లోకం జగత్ ప్రసిద్ధం. శ్రీరామాయణంలో ఉన్న జయమంత్రం ప్రపంచంలో ఉండే సమస్త ఆస్తిక జనులు నిరంతరం పఠించే మంత్రం. ఓం జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణ అభిపాలితః. ఇది ఆ పరమమైన దివ్యమైన మంత్రం, మహామంత్రం, జయమంత్రం. ఈ శ్లోకాన్ని జయమంత్రాల వరుసలో 5 ఒకటిగా జయమంత్రంగా కోటాను కోట్ల మంది ఆస్తికులు సంకల్పం చేస్తూ ఉంటారు. మన సంకల్పం కాదు సుమా, రామ సంకల్పం ఉండాలి. ఇన్ని కోట్ల మంది వానరులు సీతాన్వేషణ చేసే నిమిత్తమే 4 దిక్కులా బయలుదేరిన సమయంలో సీతను నేను చూడగలను అనే సంకల్పం రామచంద్రమూర్తిది. కనుక ఆ రాముని ఆజ్ఞ ఉంటే, రాముని అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించుకోగలను అన్న ఆ హనుమ వాక్యమే నమోస్తు రామాయ సలక్ష్మణాయ. ఇది ఆ శ్లోకం.